ఓకే అండి. సో, మనకు డిజిటల్ మార్కెటింగ్‌లో ఆల్మోస్ట్ 30+ మోడల్స్ నేర్పిస్తాం మనం. ఓకే. సో, మీకు ఆ మోడల్స్ లిస్ట్ అంతా కూడా పీడీఎఫ్ ఒకసారి మీకు పంపించినాం కదా! స్టార్టింగ్‌లో. సో, ఆ మోడల్స్ అన్నిటిలో కూడా మనకు మెయిన్ డిజిటల్ మార్కెటింగ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏదైనా ఉంది అంటే అది ఎస్‌ఈఓ అనమాట. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో, అందుకే మనం ఫస్ట్ స్టార్ట్ విత్ ఎస్‌ఈఓ. మనకు ఈరోజు ఫస్ట్ ఎస్‌ఈఓతో స్టార్ట్ చేద్దాము. అండ్ ఎస్‌ఈఓ అనేది మీకు నేను చెప్పాను కదా! చాలా చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ అన్నిటికన్నా. అండ్ ఎందుకు ఇంపార్టెంట్ మాడ్యూల్ అంటే ఇటు జాబ్ పరంగా తీసుకున్నా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఓపెనింగ్స్ ఎస్‌ఈఓ మీద ఉంటాయి మనకు. అట్ ద సేమ్ టైమ్ ఎస్‌ఈఓ నేర్చుకోవడం వల్ల మనకు వి కెన్ జనరేట్ అవర్ ఓన్ ఇన్‌కమ్ సోర్స్ ఆల్సో. మన ఓన్‌గా ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా అనేది కూడా నేను మనకు నెక్స్ట్ ఆన్‌లైన్ ఇన్‌కమ్‌కి సెపరేట్‌గా కొన్ని మోడల్స్ ఉన్నాయి మనకు. అవి చెప్పేటప్పుడు చెప్తాను మీకు. ఓకే. సో, ఫస్ట్ స్టార్ట్ విత్ ఎస్‌ఈఓ. సో, ఎస్‌ఈఓ అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్‌ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అమ్మా. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గూగుల్‌లోనే సెర్చ్ చేస్తున్నారు. అవునా? ఇప్పుడు సపోజ్ మనకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, సపోజ్ నేను కొత్తగా హైదరాబాద్‌కొచ్చాను. ఓకే. సో, నేనేదన్నా ఒక కటింగ్ షాప్‌కెళ్ళాలన్నా, లేదా ఒక టీ షాప్‌కెళ్ళాలన్నా, ఏదైనా ఒక రెస్టారెంట్‌కెళ్ళాలన్నా, మోస్ట్‌లీ అందరూ ఏం చేసేవాళ్ళంటే, దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగేవాళ్ళనమాట. ఇక్కడ దగ్గరలో ఏదన్నా మంచి రెస్టారెంట్ లేదా ఇక్కడ దగ్గరలో ఏదన్నా ఆహ్, మనకు మంచి లైక్ సలూన్ షాప్ ఉందా? టీ షాప్ ఉందా? ఇలా అడిగి వెళ్ళేవాళ్ళనమాట. అవునా? బట్ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? రెస్టారెంట్ నియర్ మీ, టీ షాప్ నియర్ మీ, లేదా బెస్ట్ సలూన్ షాప్ నియర్ మీ ఇలా సెర్చ్ చేసి గూగుల్‌లో ఏదైతే వస్తుందో వాటిల్లో రేటింగ్స్ చూసుకొని వెళ్ళిపోతున్నారు. అవునా? సో, అట్లా మనకి ఏదైనా గూగుల్‌లో ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా పీపుల్ ఆర్ కమింగ్ అండ్ సెర్చింగ్ ఇన్ గూగుల్. సో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు చాలా చూపిస్తున్నాయి చూసారు కదా! సో, ఆల్మోస్ట్ మనకు ఎన్ని వెబ్‌సైట్స్ వస్తున్నాయమ్మా టోటల్‌గా చూసుకున్నట్లయితే 57,90,00,000 వెబ్‌సైట్స్ వస్తున్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనే కీవర్డ్‌తో సెర్చ్ చేస్తే మనకు 57,90,00,000 వెబ్‌సైట్స్ వస్తున్నాయి మొత్తం. మరి ఆ వెబ్‌సైట్‌లో మన వెబ్‌సైట్‌ని పైకి తీసుకొచ్చేలాగా చేసేదాన్నే ఎస్‌ఈఓ అంటారనమాట. సో, జనరల్‌గా ఎస్‌ఈఓ అంటే ఏంటంటే, వి ఆర్ గోయింగ్ టు మేక్ చేంజెస్ ఇన్ ద వెబ్‌సైట్ అండ్ కంటెంట్ టు బ్రింగ్ ద వెబ్‌సైట్ ఇన్ టాప్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. ఓకే. గూగుల్‌లో ఉన్న సెర్చ్ రిజల్ట్స్‌కి దీన్ని ఎస్‌ఈఆర్‌పీ అంటారనమాట. ఓకే. సో, ఆ ఎస్‌ఈఆర్‌పీ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో టాప్ మోస్ట్ ప్లేస్‌కి ఏదైతే వెబ్‌సైట్ ఉంటుందో దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అవునా? అలా మన వెబ్‌సైట్‌ని టాప్ మోస్ట్ ప్లేస్‌కి తీసుకొచ్చేదాన్నే ఎస్‌ఈఓ అంటారు. ఇక్కడ ఎస్‌ఈఓ అనగానే అందరూ వెబ్‌సైట్‌కి మాత్రమే ఉంటదనుకుంటారమ్మా. వెబ్‌సైట్‌కి మాత్రమే కాదు. ఎస్‌ఈఓ వెబ్‌సైట్‌కుంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ వీడియోస్‌కుంటుంది. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిలో ఈ వీడియో టాప్ వస్తుంది. అదేవిధంగా మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా గానీ ఇట్లాగే వస్తదనమాట. అది కూడా మనకి ఎస్‌ఈఓనే అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎస్‌ఈఓ ఇమేజెస్‌కుంటుంది. ఓకే. ఆ ఇమేజెస్ కూడా ఎలా చేయాలి? ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. బట్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ దేనికంటే వెబ్‌సైట్‌కే. ఓకే. సో, మరి ఎస్‌ఈఓలో మనకు 2 టైప్స్ ఆఫ్ ఎస్‌ఈఓ ఉన్నాయి మనకు. ఒకటి ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, 2 ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ. ఆన్ పేజ్ ఎస్‌ఈఓలో ఉండేదాన్నే కొన్ని మనకి ఇప్పుడు ఏం చేశారంటే టెక్నికల్ ఎస్‌ఈఓగా కొన్ని చేంజెస్ చేశారన్నమాట. అవేంటో చెప్తాను మీకు. సో, మెయిన్ ఏంటంటే ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజే. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఏంటంటే, వి హావ్ టు డూ ద చేంజెస్ ఇన్‌సైడ్ ద వెబ్‌సైట్. మన వెబ్‌సైట్ లోపల చేసే చేంజెస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా మనకు ఆన్ పేజ్ ఎస్‌ఈఓ కింద వస్తాయన్నమాట. అంటే వెబ్‌సైట్ యొక్క స్ట్రక్చర్ మార్చడం కానీ, దాని యొక్క లుక్ అండ్ ఫీల్ కలర్స్ అన్ని మార్చడం కానీ, అండ్ వెబ్‌సైట్ లోపల ఉన్న కంటెంట్‌ని చేంజ్ చేయడం కావచ్చు. ఓకే. సో, ఇలాంటివన్నీ గూడా మనకు ఆన్ పేజ్ ఎస్‌ఈఓ కింద వస్తాయన్నమాట. సో, ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌ని మనం సెపరేట్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ. ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అంటే దాన్నేమంటారంటే, క్రియేటింగ్ ది బ్యాక్‌లింక్స్ అంటారు. అసలు బ్యాక్‌లింక్ అంటే ఏంటి? హాఫ్ పే ఎస్‌ఈఓ అంటేనే ఫస్ట్ బ్యాక్‌లింక్స్ అన్నమాట. క్రియేటింగ్ ద బ్యాక్‌లింక్స్. మరి బ్యాక్‌లింక్స్ అంటే ఏంటి? బ్యాక్‌లింక్స్ అంటే ఏంటంటే, వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో ఏదైనా ఒక హైపర్ లింక్ క్లిక్ చేసి, మన వెబ్‌సైట్‌కొస్తే దాన్ని బ్యాక్‌లింక్ అంటారన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్ట్ చేస్తాం. అవునా? ఫేస్‌బుక్‌లో ఏదైనా మనం పోస్ట్ చేసినప్పుడు, ఆ పోస్ట్‌లో మనం మన వెబ్‌సైట్ లింక్ ఇచ్చుకుంటాం కింద. ఎవరైనా ఆ వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేసి మన సైట్‌కొచ్చారనుకోండి, అప్పుడు ఒక బ్యాక్ లింక్‌గా కన్వర్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో, అలా మనకు ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్‌గా చూపిస్తానమ్మా. మనం చెప్పే ప్రతీది కూడా ఐ విల్ షో ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. ఇది ఈస్ ప్యూర్‌లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంది. ఓకే. జస్ట్ ఈరోజు మీకు అర్థం అవ్వడం కోసం థియరిటికల్‌గా చెప్తున్నాను. సో, రేపటి నుంచి నేను ఈరోజు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా వన్ బై వన్ ప్రాక్టికల్‌గా చూపిస్తాను మీకన్నీ. ఓకే. అండ్ నేనేదైతే ఎవ్రీడే క్లాస్ చెప్తూ మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నానో, దాన్ని ఆ రోజుకి ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి.
ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఓపెన్గా ఒక మాట చెప్తాను, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ద ప్రాక్టీస్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ లర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్. ప్రాక్టీస్ చేయలేను సార్ నేను, లేదా ప్రాక్టీస్ చేసే టైం లేదు అంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోదని చెప్తాను. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం కనుక దాన్ని చేయకపోతే డిజిటల్ మార్కెటింగ్లో మనం ఎన్ని క్లాసెస్ ఉన్నా వేస్టే. ఓకే. సో ఒక 1 అవర్ నేను ఇప్పుడు క్లాస్ ఇప్పుడు ఎవ్రీడే మనం సపోజ్ 10:30 నుంచి మన క్లాస్ ఒక 1 అవర్ జరుగుతుంది అనుకోండి. సో 1 అవర్ తర్వాత మీరేం చేస్తారంటే మీకున్న 24 అవర్స్‌లో ఇంకొక 1 అవర్ కూడా మినిమమ్ ప్రాక్టీస్‌కి పెట్టుకోండి. మినిమమ్ 1 అవర్ ఐయామ్ సేయింగ్. ప్రాక్టీస్ పెట్టుకోండి. అప్పుడేమైందంటే చెప్పింది చెప్పినట్టు మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో దాన్నెప్పుడు మీరు మర్చిపోరనమాట వర్క్‌ని. ఓకే. సో మరి ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ మీకు చెప్పాను కదా! ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే వెబ్‌సైట్ లోపల చేసే చేంజెస్, పేజెస్ లోపల ఉన్న కంటెంట్ కావచ్చు ఇవన్నీ కూడా. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే క్రియేటింగ్ ద బ్యాక్‌లింక్స్. బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేయడం. బ్యాక్‌లింక్స్ అంటే ఏంటి? వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో హైపర్ లింక్ క్లిక్ చేసి మన వెబ్‌సైట్‌కొస్తే దాన్ని బ్యాక్‌లింక్ అంటారు. ఓకే. సో మరి వేరే వాళ్ళ వెబ్‌సైట్స్‌లో అన్నిట్లో మన వెబ్‌సైట్‌లో లింక్‌ని పెడతాం కదా! దాన్నంతా కూడా లింక్ బిల్డింగ్ అంటాం అనమాట. ఓకే. ఇక్కడ చాలా మందికి కన్‌ఫ్యూజ్ అవుతారమ్మా. బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? లింక్ బిల్డింగ్ అంటే ఏంటి? లింక్ బిల్డింగ్ అంటే వేరే వేరే వెబ్‌సైట్స్‌లో మన వెబ్‌సైట్ లింక్‌ని పెడతాం కదా! అలా పెట్టేదాన్నే లింక్ బిల్డింగ్ అంటారు. మనం పెట్టిన ప్రతి దానిట్లో కూడా వెబ్‌సైట్ క్లిక్ చేసి మన దగ్గరకి వస్తారని గ్యారంటీ లేదు కదా! ఇప్పుడు సపోజ్ నేను ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశాను. ఆ పోస్ట్‌లో ఖచ్చితంగా వెబ్‌సైట్ క్లిక్ చేసి మన సైట్‌కి వస్తారని గ్యారంటీ లేదు. చేయొచ్చు, చేయకపోవచ్చు. సో అలా క్లిక్ చేసి మన సైట్‌కి వచ్చినటివి మాత్రమే బ్యాక్ లింక్‌గా కన్వర్ట్ అవుతాయన్నమాట. ఓకే. మరి ఆన్ పే ఎస్‌ఈఓలో మనకు దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఆన్ పే ఎస్‌ఈఓ థింగ్స్. ఆన్ పే ఎస్‌ఈఓలో మనకు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. సో మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా గూగుల్‌లో ఇలా సెర్చ్ చేస్తే ఇలా చాలా వెబ్‌సైట్స్ వచ్చాయి చూసారా? ఇలా వచ్చిన వెబ్‌సైట్‌లో ఈ పైనున్న బ్లూ కలర్ టైటిల్‌నే మెటా టైటిల్ అంటారు. దీన్నే మెటా టైటిల్ లేదా ఎస్‌ఈఓ టైటిల్ అని కూడా అంటారు. అండ్ కింద మనకు వచ్చిన ఈ బ్లాక్ కలర్ డిస్క్రిప్షన్‌నే మెటా డిస్క్రిప్షన్ అంటారు. ఓకే. సో, కంపల్సరీగా మన వెబ్‌సైట్‌లో ఏ పేజ్‌కైతే మనం ఎస్‌ఈఓ చేయాలనుకుంటున్నామో, ప్రతి పేజ్‌కి మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ కీవర్డ్స్. ఏ కీవర్డ్‌తో సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్ పైకి రావాలని మనం అనుకుంటున్నామో, ఆ పర్టిక్యులర్ కీవర్డ్స్ కంపల్సరీగా మన వెబ్‌సైట్‌లో ఉండేలా చూసుకోవాలి. కంటెంట్‌లో ఉండేలా చూసుకోవాలి. సో, కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్‌ఈఓలో మనకు. నెక్స్ట్ ఇమేజ్ ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ అంటారు. అంటే గూగుల్ అల్గారిథం ఎప్పుడు గూడా ఇమేజ్ ఫార్మాట్ అర్థం చేసుకోలేదు. సో, ఫస్ట్ మనకి ఏం చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఏ వర్క్ చేయాలన్నా వి హావ్ టు అండర్‌స్టాండ్ ద గూగుల్ అల్గారిథం ప్రాపర్‌లీ. గూగుల్ అనేది ఏంది? ఇట్స్ ఎ బాట్ యాక్చువల్లీ. ప్రోగ్రామ్ చేయబడిన ఒక ఆటోమేటెడ్ రోబోట్. అవునా? సో, ఒక ఏఐ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ప్రోగ్రామ్ అనమాట. మరి ఆ గూగుల్ అల్గారిథం ఏదైతే ఉందో దాన్ని కొంచెం అర్థం చేసుకోగలిగితే మనం ఈజీగా ఎస్‌ఈఓ చేసుకోవచ్చు. సో, ఇమేజ్ ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్‌ని ఎందుకు పెడతామంటే, మన వెబ్‌సైట్‌లో ఖచ్చితంగా మనం ఇమేజ్ పెట్టుకుంటాం. అవునా? అక్కడక్కడ చాలా చాలా ఇమేజ్ పెడుతుంటాం. మనం ఏ ఇమేజ్ పెట్టినా సరే గూగుల్ అల్గారిథం ఎప్పుడు కూడా అక్కడ ఇమేజ్ ఉందని అర్థం చేసుకోలేదు. అక్కడ ఇమేజ్ ఉందని గూగుల్ అల్గారిథం అర్థం చేసుకోవాలంటే ప్రతి ఇమేజ్‌కి మనం ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ పెట్టుకోవాలి. సో, ఈ ప్రతి ఇమేజ్‌కి మనం ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ పెట్టుకోవడం వల్ల 2 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్. ఒకటేంటంటే గూగుల్ అల్గారిథంకి అక్కడ ఇమేజ్ ఉందని చెప్పి మనం ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నట్టు. 2 కొంచెం స్లోగా నెట్ కనెక్షన్ ఉన్న వాళ్ళు మన వెబ్‌సైట్‌కొచ్చారనుకోండి. అలాంటప్పుడు ఒకసారి వెబ్‌సైట్‌లో ఇమేజెస్ లోడ్ అవ్వవు. నెట్ కనెక్షన్ స్లో ఉండడం వల్ల. అలాంటప్పుడు ఆ ఇమేజ్ ప్లేస్‌లో వాళ్ళకి ఇంటూ మార్క్ వచ్చేసి పక్కన ఈ టెక్స్ట్ కనిపిస్తదనమాట వాళ్ళకి. ఇమేజ్ లోడ్ అయితే టెక్స్ట్ కనిపించదండి. ఇమేజ్ లోడ్ అవ్వకపోతే టెక్స్ట్ కనిపిస్తదనమాట. సో, దానివల్ల వాళ్ళకి కూడా అర్థమవుద్ది యూజర్‌కి కూడా. ఓకే. ఇక్కడ ఇమేజ్ ఉండాలి. మేబీ నా నెట్ కనెక్షన్ స్లో ఉండడం వల్ల అది నాకు లోడ్ అవ్వలేదు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ అంటే అందుకే ఇమేజ్‌కి రిలేటెడే టెక్స్ట్ పెట్టుకుంటాం మనం. ఓకే. నెక్స్ట్ కంపల్సరీగా మనం ఏదైతే పేజ్‌ని ఎస్‌ఈఓ చేస్తున్నామో, ఆ పర్టిక్యులర్ పేజ్‌లో ఉన్న కంటెంట్‌లో ఒక్క ఇంటర్నల్ లింక్ అన్నా ఉండాలి. మరి ఇంటర్నల్ లింక్ అంటే ఏంటి అంటే, మన వెబ్‌సైట్‌లో ఏదైనా ఒక లింక్ క్లిక్ చేస్తే, అంటే ఆ పేజ్‌లో ఒక లింక్ క్లిక్ చేస్తే, మన వెబ్‌సైట్‌లోనే ఇంకో పేజ్‌కెళ్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక చిన్న వెబ్‌సైట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ఉంది. దీంట్లో సపోజ్ నేను ఏదో ఒక పేజ్ ఓపెన్ చేస్తాను. ఐ విల్ ఓపెన్ సమ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదనుకుందాం. ఓకే. ఇది పేజ్. ఈ పేజ్‌లో ఇక్కడ మీరు చూడండి అక్కడక్కడ ఇట్లా లింక్ లాగా ఉంది మనకు. ఇప్పుడు ఇది క్లిక్ చేసామనుకోండి, బయట వెబ్‌సైట్‌కెళ్ళింది. ఇలా బయట వెబ్‌సైట్‌కెళ్తే దాన్ని ఔట్ బౌండ్ లింక్ అంటారు.
అదే ఏదైనా ఒక హైపర్ లింక్ క్లిక్ చేసి సపోజ్ ఇప్పుడు చూసారా, ఇది క్లిక్ చేస్తే మన వెబ్సైట్లోనే అంటే ఈ వెబ్సైట్లోనే ఇంకో పేజ్కి వెళ్ళింది. సో అట్లా మన పేజ్లో ఒక హైపర్ లింక్ క్లిక్ చేసి అదే వెబ్సైట్లో ఇంకో పేజ్కి వెళ్తే దాన్ని ఇంటర్ లింక్ అంటారు. అదే ఒక హైపర్ లింక్ క్లిక్ చేసి బయట వెబ్సైట్కి వెళ్తే దాన్ని అవుట్ బౌండ్ లింక్ అంటారు అనమాట. సో కంపల్సరీగా అట్లీస్ట్ ఒక ఇంటర్నల్ లింక్ అయినా ఒక అవుట్ బౌండ్ లింక్ అయినా కంపల్సరీగా మన వెబ్సైట్లో పెట్టుకోవాల్సిందే. ఓకే, అంటే ఆ పర్టికులర్ పేజ్లో పెట్టుకోవాలి మనకు. అప్పుడు అది ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా కంటెంట్ లెంత్ కానీ కంటెంట్ మోడిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా అంటే మనం ఏ కీవర్డ్తో అయితే ఈ పర్టికులర్ పేజ్ నాకు గూగుల్లో టాప్లో రావాలనుకుంటామో దాన్నే ఫోకస్ కీవర్డ్ అంటాం, లేదా ఫోకస్ కీ ఫేజ్ అని కూడా అంటాం. సో ఆ పర్టికులర్ ఫోకస్ కీవర్డ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పారాగ్రాఫ్లో ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటాం కదా వెబ్సైట్లో కంటెంట్లో, ఆ సైడ్ హెడ్డింగ్లో కూడా అది ఉండేలాగా చూసుకోవాలి, ఆ కీవర్డ్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఆ ఫోకస్ కీవర్డ్ అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ అయినా మన కంటెంట్ మొత్తం మీద రిపీట్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్తో ఒక వెబ్సైట్ పైకి రావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఆ పర్టికులర్ కీవర్డ్ ఏదైతే మనం అనుకుంటామో దాన్ని మన కంటెంట్ మొత్తం మీద అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ అన్నా రిపీట్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కంటెంట్ ఎప్పుడు కూడా షార్ట్ పారాగ్రాఫ్స్ ఇట్లా 3 to 4 లైన్స్లోనే రాయాలి. ఎందుకంటే పారాగ్రాఫ్ మరి పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ అనుకోండి, ఎవరు కూడా చదవాలన్న అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఆన్లైన్లో ఇప్పుడు. కాబట్టి మన వెబ్సైట్లో ఏదైనా కంటెంట్ పెడితే ఆ కంటెంట్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ 3 ఆర్ మ్యాక్సిమం 4 పారాగ్రాఫ్స్ ఉండేలా చూసుకోవాలంతే. ఓకే, నెక్స్ట్ పేజ్ లోడింగ్ స్పీడ్ పెంచుకోవాలి. ఎందుకని మన వెబ్సైట్లో పేజ్ లోడింగ్ స్పీడ్ పెంచుకోవాలంటే సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక కీవర్డ్తో సెర్చ్ చేసాం, అవునా? సెర్చ్ చేసినప్పుడు చాలా వెబ్సైట్స్ వచ్చాయి. సపోజ్ మన వెబ్సైట్ కూడా వచ్చింది అనుకుందాం. వస్తే ఎవరైనా వెబ్సైట్ ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే వెబ్సైట్ వెంటనే ఓపెన్ అవ్వకుండా గనక అది లోడ్ అవుతూ ఉందనుకోండి, తిరుగుతుందనుకోండి, ఆటోమేటిక్‌గా ఏం చేస్తాం? ఇప్పుడు మీరున్నారు, ఏదైనా ఒక సెర్చ్ చేశారు గూగుల్‌లో, వెబ్సైట్ క్లిక్ చేశారు. అది ఇమ్మీడియేట్‌గా ఓపెన్ అవ్వకుండా తిరుగుతూనే ఉందనుకోండి, ఏం చేస్తాం? వేరే వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, బ్యాక్‌కెళ్ళిపోయి ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. వేరే వెబ్సైట్. ఎగ్జాక్ట్‌లీ. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఒక వెబ్సైట్ క్లిక్ చేసి గూగుల్‌లో ఆ వెబ్సైట్‌కి వెళ్ళిన తర్వాత, దాన్ని ఇమ్మీడియేట్‌గా క్లోజ్ చేసేసినా, లేదా బ్యాక్ క్లిక్ చేసేసినా, ఆ వెబ్సైట్‌కి బౌన్స్ రేట్ అనే దాన్ని పెంచుతారనమాట గూగుల్ వాడు. సో, బౌన్స్ రేట్ పెరిగితే ఏమవుతదంటే, ఎస్‌సిఓ ర్యాంకింగ్ తగ్గిపోతుంది. సో, అప్పుడేమవుతది, ఈ వెబ్సైట్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి దాని కిందకి పంపించేసి, కిందున్న వెబ్సైట్‌ని పైకి తీసుకొస్తాడు. సో, ఇలా గూగుల్ అల్గారిథం వర్క్ అవుద్దనమాట. కాబట్టి, పేజ్ లోడింగ్ స్పీడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన వెబ్సైట్ ఎంత తొందరగా పేజ్ లోడ్ అయితే అంత బెనిఫిట్ మనకు. ఎస్‌సిఓ పరంగా కూడా చాలా బెనిఫిట్ మనకు. నెక్స్ట్ జనరేట్ సైట్ మ్యాప్. సైట్ మ్యాప్ అనేది మనకు వెబ్సైట్‌లో ఉన్న అన్ని పేజెస్ కలిపి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో ఉంటదనమాట. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ మనకు టెక్నికల్ ఎస్‌సిఓ కింద వస్తాయి. ఆన్ పేజ్ ఎస్‌సిఓలోనే టెక్నికల్ ఎస్‌సిఓ అంటారనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఇందాక ఈ వెబ్సైట్ చూపించాను చూసారా? దీంట్లో ఈ వెబ్సైట్‌కి కింద లాస్ట్‌కి వెళ్ళిపోయామంటే ఇక్కడ ప్రతి వెబ్సైట్‌లో వాళ్ళు ఇక్కడ సైట్ మ్యాప్ అని పెట్టుకుంటారు. ఈ సైట్ మ్యాప్ ఏంటంటే ఇది ఒక ఇంటర్వ్యూ క్వెషన్ కూడా అమ్మా. వాట్ ఈస్ సైట్ మ్యాప్? వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వెషన్ ఇది. సో సైట్ మ్యాప్ ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ యూఆర్ఎల్స్. మన వెబ్సైట్‌లో ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క యూఆర్ఎల్‌గా కన్వర్ట్ అవుద్ది. చూడండి, ఇదొక పేజ్, ఒక యూఆర్ఎల్. ఇప్పుడు నేను అబౌట్‌లోకి వెళ్ళాను, ఇంకొక యూఆర్ఎల్ వస్తది. ఇది ఇంకొక యూఆర్ఎల్. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ సెపరేట్ యూఆర్ఎల్స్ ఉంటాయి మనకి. ఓకే, అట్లా మన వెబ్సైట్‌లో ఉన్న అన్ని పేజెస్ యొక్క యూఆర్ఎల్స్ కలిపి ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో ఉండేదాన్నే ఎస్‌సిఓ అంటారు. ఇప్పుడు చూడండి, ఇదే షార్ట్ మోడ్‌లో వాళ్ళు బ్లాగ్‌లోకి వెళ్తే చాలా పోస్ట్‌లు వస్తున్నాయి. ఇవన్నీ పోస్ట్ అన్నమాట. ఓకే, ఇట్లా 159 పేజెస్ ఉన్నాయి వీళ్ళకి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ పోస్ట్‌లు ఏందనేది దీంట్లో మొత్తం కనిపిస్తాయి మనకు లిస్ట్. చూసారా? వీళ్ళ దాంట్లో ఉన్న పేజెస్ అన్నమాట ఇవన్నీ. సో ఇట్లా స్ట్రక్చర్ ఫార్మాట్‌లో ఉంటాయన్నమాట ఆల్ వెబ్సైట్ యూఆర్ఎల్స్. సో ఎస్‌సిఓలో మనకు సైట్ మ్యాప్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ యూఆర్ఎల్స్. ఆ సైట్ మ్యాప్ మోస్ట్‌లీ ఎక్స్ఎంఎల్‌లో గాని, హెచ్టీఎంఎల్‌లో గాని పెడతారు చాలామంది. ఓకే, ఇవన్నీ నేను చూపిస్తానులేమ్మా ప్రాక్టికల్‌గా. నెక్స్ట్ వెబ్ మాస్టర్ టూల్స్.
ప్రతి సెర్చ్ ఇంజిన్లో మనం అందరూ గూగులే కాకుండా ఇంకా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయమ్మా. యాహూ సెర్చ్ ఇంజిన్ ఉంది, బింగ్ సెర్చ్ ఇంజిన్ ఉంది. ఇప్పుడు మనకు అందరూ కూడా మోస్ట్లీ గూగులే వాడతారు. అదే మనకు అబ్రాడ్లో చూసుకున్నట్లయితే బింగ్ యూస్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ బింగ్ అనమాట, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో దీన్ని యూస్ చేస్తారు. అదేవిధంగా యాహూ అనేది ఇప్పుడు పెద్ద ఎక్కువ వాడట్లేదమ్మా. ఇప్పుడు మన చిన్న టైంలో అంటే 1980s లో 1990s లో ఓకే, ఆ టైంలో యాహూ బాగా వాడేవాళ్ళు. స్టిల్ యాహూ ఈజ్ వర్కింగ్ యాక్చువల్లీ. ఇది కూడా ఒక సెర్చ్ ఇంజిన్. ఓకే, అలా ప్రతి సెర్చ్ ఇంజిన్కి వాళ్ళ ఓన్ వెబ్ మాస్టర్ టూల్స్ ఉంటాయన్నమాట. సో ఆ వెబ్ మాస్టర్ టూల్స్లో మన వెబ్సైట్ని సబ్మిట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ ఆటోమేటిక్ సెర్చ్లో వచ్చింది. గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ని దానిలో ఇప్పుడు గూగుల్ సెర్చ్ సెంటర్గా కొత్తగా పేరు మార్చారు వాళ్ళు. సో అదేవిధంగా బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్, యాహూ వెబ్ మాస్టర్ టూల్స్, ప్రతి సెర్చ్ ఇంజిన్కి వాళ్ళ ఓన్ వెబ్ మాస్టర్ టూల్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్? ఇవన్నీ సెర్చ్ ఇంజిన్ అమ్మా. ఇప్పుడు గూగుల్ ఫ్రీయే కదా, గూగుల్లో మీరు సెర్చ్ చేసి చూస్తున్నారు, మరి ఫ్రీయే కదా. అలాగే బింగ్ అయినా యాహూ అయినా యాండెక్స్ కాదు అనేది సార్, ఎక్కువగా చైనా వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు మనం అన్నమాట. క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలంటే కూడా ఫ్రీయే కదండి సార్? మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా కూడా. వెబ్సైట్ అది నేను చెప్తాను, మా వెబ్సైట్ డిజైనింగ్ అప్పుడు చెప్తాను మీకు. వెబ్సైట్ మనం ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు, పెయిడ్ వెబ్సైట్స్ ఉన్నాయి. అసలు ఆ వెబ్సైట్స్ మనకు ఫ్రీ వెబ్సైట్స్ పెయిడ్ వెబ్సైట్స్ కి డిఫరెన్స్ ఏంటి, అది ఎలా క్రియేట్ చేయాలి అని మీకు వెబ్సైట్ డిజైనింగ్ వచ్చినప్పుడు మీకు చెప్తాను అవన్నీ. ఓకే, సో వెబ్సైట్లు మనం ఫ్రీగా డిజైన్ చేయొచ్చు, పెయిడ్గా కూడా చేసుకోవచ్చు, రెండూ చేసుకోవచ్చు. మరి రెండింటికి డిఫరెన్స్ ఓకే ఏంటంటే మీకు అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఓకే సార్. సో ఇట్లా ప్రతి సెర్చ్ ఇంజిన్కి వాళ్ళ ఓన్ వెబ్ మాస్టర్ టూల్స్ ఉంటాయి. అట్లా మనం ఈ వెబ్ మాస్టర్ టూల్స్లో ప్రతి వెబ్ మాస్టర్ టూల్స్లో మన వెబ్సైట్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పేజ్ క్లాయింగ్ అండ్ పేజ్ ఇండెక్సింగ్. పేజ్ క్లాయింగ్ అండ్ పేజ్ ఇండెక్సింగ్ అంటే ఈ సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన పేజెస్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ మన డేటాని రిట్రైవ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. దాన్ని పేజ్ మానిటరింగ్ లేదా పేజ్ ఇండెక్సింగ్ అంటారు. సో సెర్చ్ ఇంజిన్స్ ఎప్పుడు కూడా మన పేజ్ని ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో అవి పెట్టుకుంటాం మనం. నెక్స్ట్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మన పేజెస్ ఏదైతే ఉన్నాయో అది కంపల్సరీగా మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు అంతా కూడా మనకు వచ్చే వెబ్సైట్స్ కూడా రెస్పాన్సివ్ సైట్స్ వస్తున్నాయి ఎక్కువగా. అంటే డిపెండ్స్ అపాన్ సైజ్ ఆఫ్ ద స్క్రీన్ తగ్గట్టుగా వెబ్సైట్ అదే మౌల్డ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ల్యాప్టాప్లో చూస్తే ఒకలాగా ఓపెన్ అవుతుంది, మొబైల్లో చూస్తే ఒకలాగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు స్మార్ట్ టీవీస్ వచ్చేసాయి, స్మార్ట్ టీవీలో చూస్తే ఇంకోలాగా ఓపెన్ అవుతుంది. ట్యాబ్స్ వచ్చాయి, ట్యాబ్లో చూస్తే ఇంకోలాగా ఓపెన్ అవుతుంది. అట్లా అన్ని విధంగా ఫ్రెండ్లీగా, అంటే మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి పేజ్ అనేది. ఓకే, అది కూడా మనకు ఎస్ఈఓకి బెనిఫిట్ అనమాట. నెక్స్ట్, డూప్లికేట్ కంటెంట్. ఎట్టి పరిస్థితుల్లో మన వెబ్సైట్లో డూప్లికేట్ కంటెంట్ ఉండకూడదు. డూప్లికేట్ కంటెంట్ ఉండడం వల్ల అది కూడా మనకు ఎస్ఈఓ ర్యాంకింగ్కి ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ హెడ్డింగ్స్ ఎప్పుడు కూడా ప్రాపర్ ట్యాగ్స్తో పెట్టుకోవాలి. ఓకే, H1 ట్యాగ్, H2 ట్యాగ్ అని చెప్పేసి ఒక చిన్న బేసిక్ HTML వస్తుంది ఇక్కడ మీకు, అది నేను తర్వాత చూపిస్తాను ప్రాక్టికల్గా. సో అట్లా ప్రాపర్ ట్యాగ్స్లో పెట్టుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం సైడ్ హెడ్డింగ్ పెట్టాము, ఓకే, ఆ సైడ్ హెడ్డింగ్లో మళ్ళీ ఇంకో సైడ్ హెడ్డింగ్ వచ్చింది, అప్పుడు అది H3 ట్యాగ్ కింద వస్తుంది. మళ్ళీ ఇంకో సైడ్ హెడ్డింగ్ H3 లోపల మళ్ళీ H4 పెట్టుకుంటాం, మళ్ళీ మెయిన్ సైడ్ హెడ్డింగ్ H2 పెట్టుకుంటాం, అట్లా వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపించేటప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఆన్ పేజ్ SEO కింద వస్తాయమ్మా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ పేజ్ SEO. ఆఫ్ పేజ్ SEO అంటే నేను మీకు ఏం చెప్పాను, బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం. ఓకే, మరి బ్యాక్ లింక్స్ ఎక్కడెక్కడ క్రియేట్ చేయాలి? దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్లేసెస్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద బ్యాక్ లింక్స్. సోషల్ మీడియాలో కానీ, డైరెక్టరీ సబ్మిషన్స్ కావచ్చు, ఫారం సబ్మిషన్ కావచ్చు, ఆర్టికల్ సబ్మిషన్, PDF సబ్మిషన్, PPT సబ్మిషన్, ఇట్లా ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. మన వెబ్సైట్ని లింక్ని పేస్ట్ చేసే ప్లేసెస్. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఆన్సర్ సైట్స్ ఉన్నాయి, అదేవిధంగా క్లాసిఫైడ్ సైట్స్ ఉన్నాయి. ఇట్లా వీటన్నిటిలో కూడా పోస్ట్ చేసుకోవాలి. సో మరి బ్యాక్ లింక్స్లో మనకు 2 టైప్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఉంటాయి. ఒకటి డూ ఫాలో లింక్ అంటారు, రెండు నో ఫాలో లింక్ అంటారు. సో డూ ఫాలో, నో ఫాలోకి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే, డూ ఫాలో విల్ గివ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ SEO పేజ్ ర్యాంకింగ్. మనం క్రియేట్ చేసిన లింక్ డూ ఫాలో లింక్ క్రియేట్ చేస్తే అది SEO పేజ్ ర్యాంకింగ్కి చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో వేరేస్ నో ఫాలో లింక్ అనేది అంత ఎక్కువ ఇంపాక్ట్ చూపించదమ్మా, బట్ వీ వాంట్ బోత్, డూ ఫాలో నో ఫాలో రెండు కావాల్సిందే. ఓకే, ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి ప్రాక్టికల్గా మొత్తం అంతా కూడా నేను 1 by 1 చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ నేను మీకు ఒక చిన్న రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఊబర్ సజెషన్ అనేది ఒక చిన్న టూల్ అమ్మా, ఫ్రీ టూల్. ఇది ఫ్రీ అండ్ పెయిడ్ రెండు ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో ఏదైనా ఒక వెబ్సైట్ గురించి మనం సెర్చ్ చేస్తే
ఆ వెబ్సైట్కి అసలు ఆన్ పేజ్ ఎస్ఈఓ స్కోర్ ఎంత ఉంది, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ స్కోర్ ఎంత ఉంది, వాళ్ళు ఎన్ని బ్యాక్లింక్స్ క్రియేట్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఇక్కడ రిపోర్ట్ వస్తాయి అనమాట. ఇప్పుడు సపోజ్ నౌకరీ.com మనందరికీ తెలిసిన సైట్. సో ఇండియాస్ నెంబర్ 1 జాబ్ సర్చింగ్ సైట్ యాక్చువల్గా నౌకరీ అనేది. సో మీరు అందుకే జాబ్కి సంబంధించినటివి ఏది సెర్చ్ చేసినా సరే నౌకరీ ఖచ్చితంగా గూగుల్లో ఫస్ట్ పేజ్లో వస్తుంది. అవునా? గమనించారు ఎప్పుడైనా? మీరు జాబ్కి సంబంధించిన ఏ సెర్చ్ చేసినా సరే గూగుల్లో కంపల్సరీగా నౌకరీ అనే వెబ్సైట్ టాప్ ప్లేస్లో వస్తుంది. ఎస్ సార్. సో ఒకసారి మీకు అది ఎందుకు వస్తుందో ఒకసారి చూపిస్తాను చూడండి. సో నౌకరీ.com ఓపెన్ చేస్తే ఇక్కడ రిపోర్ట్ చూడండి. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే విజిటర్స్ అనమాట. యావరేజ్గా నెలకు ఎంతమంది వస్తున్నారు. వీళ్ళ వెబ్సైట్కి ఓన్లీ గూగుల్ ద్వారా సెర్చ్ చేసి వచ్చేవాళ్ళు 31.2 మిలియన్ మెంబర్స్ వస్తున్నారు. 1 మిలియన్ అంటే 10 lakhs. సో అట్లా 31.2 మిలియన్ పీపుల్ ఆర్ వాచింగ్ నౌకరీ ఎవ్రీ మంత్. దాంట్లో అంతా కూడా ఆర్గానిక్ ట్రాఫిక్కి. 1%, 0.01% మాత్రమే పెయిడ్ ట్రాఫిక్ అనమాట, యాడ్ ద్వారా వచ్చేవాళ్ళు. సో మనకి ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మీరు బ్యాక్ లింక్స్ చూసారా? ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయమ్మా? 13 మిలియన్ బ్యాక్ లింక్స్ ఉన్నాయి. గాట్ ఇట్? 13 మిలియన్ బ్యాక్ లింక్స్ ఉంటే ఆ 13 మిలియన్ బ్యాక్ లింక్స్లో 2.5 మిలియన్ బ్యాక్ లింక్స్ వచ్చి నో ఫాలో లింక్స్ అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసిన బ్యాక్ లింక్స్. ఎక్కడెక్కడ చేశారనేది కూడా ఇక్కడ రిపోర్ట్ వస్తుంది మనకు. ఓకే, సో అట్లా ఎంత ఎక్కువ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తే అంత బెనిఫిట్. ఇక్కడ మీకు బ్యాక్ లింక్స్ అంటే మీకు ఏం చెప్పాను, లింక్ బిల్డింగ్ డిఫరెంట్. మళ్ళీ డిఫరెంట్ వెబ్సైట్స్లో మనం మన వెబ్సైట్ లింక్ని పెడుతూ ఉంటే దాన్ని లింక్ బిల్డింగ్ అంటారు. ఆ పెట్టిన లింక్స్ని ఎవరైనా సరే క్లిక్ చేసి ఒక విజిటర్ కనుక మన సైట్కి వస్తే అప్పుడు మాత్రమే అది బ్యాక్ లింక్గా కన్వర్ట్ అవుతుంది. మరి వీళ్ళకి 13 మిలియన్ బ్యాక్ లింక్స్ ఉన్నాయి అంటే మేబీ లింక్ బిల్డింగ్ వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తుంటారు. సో 25 మిలియన్ ఆర్ 30 మిలియన్ ఆర్ 50 మిలియన్ బ్యాక్ లింక్స్ కూడా చేస్తుండొచ్చు మేబీ. సో దాంట్లో కొన్ని మాత్రం కన్వర్ట్ అయ్యాయి అనమాట వీళ్ళకి. సో అదే ఇప్పుడు వీళ్ళకి వెబ్సైట్లో సైట్ ఆడిట్ రిపోర్ట్ తీయచ్చు. దీన్ని కాంపిటేటర్ అనాలిసిస్ అంటారు అనమాట. ఇప్పుడు మనం పర్టికులర్ కీవర్డ్తో సపోజ్ ఇప్పుడు మనమే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పెట్టాము. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పెట్టి మన వెబ్సైట్ టాప్లో తీసుకురావాలంటే ఇప్పుడు ఈ వెబ్సైట్లో టాప్ ప్లేస్లో ఏ ఉన్నాయి, ఇవన్నీ టాప్ మోస్ట్ ప్లేస్లో వచ్చే వెబ్సైట్స్. పీటా అకాడమీ అని కానీ, వేదా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, ఇప్పుడు వీళ్ళందరినీ దాటి మనం పైకి రావాలి. అవునా? మరి వీళ్ళందరూ కూడా ఎందుకు పైకి వస్తున్నారు అసలు అనేది మనం ఈ ఆడిట్ రిపోర్ట్లో చూసుకోవచ్చు. దీన్ని కాంపిటేటర్ అనాలిసిస్ అంటారు అనమాట. సో వాళ్ళు ఎందుకని పైకి వస్తున్నారు, సో వాళ్ళు అసలు ఆన్ పేజ్ ఎస్ఈఓ స్కోర్ వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే బ్యాక్ లింక్స్ ఎన్ని క్రియేట్ ఉన్నాయి వాళ్ళకి, సో వాళ్ళకి డొమైన్ అథారిటీ ఎంత ఉంది, ఇవన్నీ మనం రిపోర్ట్ చూసుకుంటే దాని తగ్గట్టుగా మనం దానికన్నా బెటర్గా ఎప్పుడైతే చేసుకుంటామో ఆటోమేటిక్గా మంది టాప్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నౌకరీ రిపోర్ట్ ఒకసారి ఇట్ టేక్స్ సమ్ టైం. ఇది కొంచెం ఎందుకంటే పెద్ద వెబ్సైట్ కాబట్టి క్లాడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో అలా ప్రతిదీ కూడా రిపోర్ట్స్ తీసుకొని రిపోర్ట్స్ చూసుకుంటూ దాని తగ్గట్టుగా చేసుకోవాలమ్మా ఎస్ఈఓ అనేది. అర్థమైందా ఇప్పుడు? అంటే ఒక బేసిక్ ఐడియా వచ్చిందండి వాట్ ఈజ్ ఎస్ఈఓ అనేది. ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఓకే సార్ విజిటర్స్ బట్టి కూడా మనది టాప్ అట్లా వస్తుంది కదా సార్? ఎస్ విజిటర్స్ బట్టి కూడా, అంటే మనకు రెగ్యులర్ గా మనకు విజిటర్స్ పెయిడ్ యాడ్స్ రన్ చేశారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను యాడ్ రన్ చేసి యాడ్ ద్వారా వస్తున్నారు, అలాంటివి మనకు కన్సిడర్ చేయదన్నమాట. కొంతమంది ఆఫ్లైన్లో బాగా ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఆన్లైన్లో ఎస్ఈఓ ఏం చేయలేదు వాళ్ళు పెద్దగా, బట్ ఆఫ్లైన్లో బాగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక కంపెనీ నేమ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫేస్బుక్కే తీసుకోండి. ఫేస్బుక్ అసలు ఆన్లైన్లో ఎవరికి తెలియదు అనుకుందాం, ఆఫ్లైన్ మాత్రం అందరూ కూడా యాడ్లు చూశారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ పేరుతో సెర్చ్ చేస్తారు. వెబ్సైట్ ఎవరు సెర్చ్ చేయరు, కంపెనీ నేమ్తో సెర్చ్ చేస్తారు. కంపెనీ నేమ్తో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ వాళ్ళ కంపెనీ వెబ్సైటే వస్తుంది. అప్పుడు దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా విజిటర్స్ వస్తారు. అవునా? ఇలా విజిటర్స్ కనుక ఎక్కువ మంది వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎస్ఈఓ పేజ్ ర్యాంకింగ్ పెంచుతాడు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మన్వే డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేశాను. యాక్చువల్గా కంపెనీ వెబ్సైట్ నాకు తెలియదు,
కంపెనీ నేమ్ తెలుసు. అప్పుడు కంపెనీ నేమ్తో సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టాప్ మోస్ట్ ప్లేస్లో మన కంపెనీ వెబ్సైట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది క్లిక్ చేసి లోపలికి వెళ్తే దెన్ గూగుల్ విల్ కన్సిడర్ ఈ టైప్ ఆఫ్ విజిటర్స్ని ఎక్కువ కన్సిడర్ చేస్తుంది. ఇలా ఎక్కువ మంది విజిటర్స్ వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎస్ఈఓ పేజ్ ర్యాంకింగ్ పెంచుతుంది అనమాట ఈ వెబ్సైట్కి. అంతేగాని మనం యాడ్ రన్ చేసి ఇప్పుడు ఫేస్బుక్లో యాడ్ రన్ చేయడం కానీ, గూగుల్ యాడ్ రన్ చేయడం కానీ, ఇలాంటి యాడ్ రన్ చేసి దాని ద్వారా కనుక వస్తే మాత్రం అది ఎక్కువగా మనకు కన్సిడర్ చేయదు. అర్థమైందా? యా సార్, యా థ్యాంక్స్. సో దీన్ని ఏమంటారు అంటే యాక్చువల్గా మనకు గూగుల్లో 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్, 2 ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్, 3 నావిగేషనల్ కీవర్డ్స్ అంటారు. ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తాం కదా గూగుల్ని, అదంతా కూడా మనకు ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్ కింద వస్తుంది అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు రెడ్యూస్ వెయిట్ అట్ హోమ్. సో ఇది ఇన్ఫర్మేషన్ సంబంధించిన కీవర్డ్స్. హౌ టు రెడ్యూస్ వెయిట్ అట్ హోమ్ ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసే కీవర్డ్స్ అనమాట. ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్ కింద వస్తాయి. ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అంటే సపోజ్ బై ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. సో ఇలాంటి కీవర్డ్స్ ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అంటారు. అంటే విచ్ మీన్స్ ద యూజర్ ఆర్ రెడీ టు మేక్ ద ట్రాన్సాక్షన్. ఆన్లైన్లో ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటి కీవర్డ్స్తో సెర్చ్ చేసే వాళ్ళని ట్రాన్సాక్షన్ కీవర్డ్స్ అంటారు. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ట్రాన్సాక్షన్ కీవర్డ్స్. అండ్ నావిగేషనల్ కీవర్డ్స్ అంటే నావిగేషన్ అనగానే అందరూ కూడా గూగుల్ మ్యాప్స్ గుర్తొస్తుంది. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కాదమ్మా. నావిగేషనల్ కీవర్డ్స్ అంటే నేను మీకు చెప్పాను కదా, కంపెనీ పేరు తెలుసు బట్ కంపెనీ వెబ్సైట్ తెలియదు. ఐ సర్చ్ విత్ కంపెనీ నేమ్. ఓకే, కంపెనీ నేమ్తో సెర్చ్ చేస్తే అప్పుడు మనకు వస్తుంది కదా, ఈ కీవర్డ్ని మనం నావిగేషనల్ కీవర్డ్స్ అంటారు. అంటే వీఆర్ నావిగేటింగ్ టు దట్ వెబ్సైట్ యూజింగ్ దట్ కీవర్డ్. దీన్ని నావిగేషనల్ కీవర్డ్స్ అంటారు. అర్థమైందా? ఇవి 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనమాట. సో మరి ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ లో మనకి ఏంటంటే ఎస్ఈఓ అనేది మనకు టైం టేకింగ్ ప్రాసెస్ అమ్మా. చాలా మంది ఎస్ఈఓ చేస్తే వెంటనే మనకు వెబ్సైట్ పైకి వచ్చేస్తుంది అంటే వెంటనే రాదండి. ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. డిపెండ్స్ అపాన్ కాంపిటీషన్ ఆఫ్ ద కీవర్డ్, కాంపిటీషన్ ఆఫ్ ద కేటగిరీని బేస్ చేసుకొని కొంచెం లో కాంపిటీషన్ కీవర్డ్స్ అనుకోండి 3 to 6 months లో వస్తుంది పైకి, కొంచెం గట్టిగా మనం వర్క్ చేస్తే. కొన్ని హై కాంపిటీషన్ కీవర్డ్స్ ఉంటాయి, అవి అయితే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 1 year కూడా పడుతుంది. ఇప్పుడు కంటెంట్ రాయాలంటే ఎట్లా రాయాలి సార్? మన ఇప్పుడు కంటెంట్ రాసుకోవాలంటే కంటెంట్ మనకి ఒకప్పుడు మనం కంటెంట్ రాయాలంటే మన ఓన్ గా రాయాల్సిందే తప్ప దెర్ ఇస్ నో టూల్స్. యాక్చువల్లీ ప్రీవియస్ టూల్స్ ఏం లేవు. బట్ ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన చాలా టూల్స్ వచ్చేసాయి. కాబట్టి ఆ టూల్స్ యూజ్ చేసుకుని మనం కంటెంట్ రాసుకోవచ్చు. నేను అది చెప్తాను మీకు. చాట్ జీపీటీ అనేది చాలా మంది తెలిసే ఉంటుంది. సో చాట్ జీపీటీ ద్వారా ఈరోజు చాలా మంది కంటెంట్ దాని నుంచే రాసుకుంటున్నారు. సో ఇలా చాట్ జీపీటీ కాకుండా అదర్ టూల్స్, వేరే టూల్స్ కూడా ఉన్నాయి. మనకు సపోజ్ ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం, ఆ వెబ్సైట్లో ఒక పేజ్లోకి మనకు కంటెంట్ కావాలి. ఓకే, ఆ కంటెంట్ మనం రాయాలి. ఎలా రాయాలి? సో మనం ఓన్గా ఇంగ్లీషు మన ఓన్ వర్డ్స్ రాసుకోవడం ఒక పద్ధతి, లేదా ఇలాంటి ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ కీవర్డ్స్తో నాకు కంటెంట్ రాసి పెట్టని చెప్పి అడిగితే అదే మనకు జనరేట్ చేసి పెడతాను అనమాట కంటెంట్ అనేది. అట్లా అనమాట. ఓకే, ఇవన్నీ నేను చెప్తాను. మనకు ఏఐ టూల్స్ కూడా వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు సపోజ్ నేను ట్రై చాట్ జీపీటీకి వెళ్ళి ఇప్పుడు నాకు కంటెంట్ కావాలి. రైట్ అబౌట్ అస్ కంటెంట్ ఫార్ మన్వి డిజిటల్ మార్కెటింగ్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇట్ స్టార్ట్ రైట్ ద కంటెంట్. మొత్తం కంటెంట్ అదే రాస్తుంది. చూసారా? అంటే ఇప్పుడు మన సేమ్ కాపీ పేస్ట్ చేయాలా ఎట్లా ఇప్పుడు అది? అంతే అమ్మా, ఇది డైరెక్ట్ మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ కాపీ మనం ఎక్కడైతే మన కంటెంట్ వాడాలనుకున్నాం అక్కడ పేస్ట్ చేసుకోవడం. అంటే ఇట్లా కొన్ని దగ్గర కొంచెం కాంటాక్ట్ దగ్గర మనకు బ్లాంక్ ఉంటుంది. ఇలాంటి దగ్గర మనం మన నెంబర్ కానీ మన వెబ్సైట్ కానీ రీప్లేస్ చేసుకోవచ్చు అంతే. అంటే ఏమైనా చేంజ్ చేయాలా? అంటే ఏమైనా మధ్యలో ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తుంది? అంతే కదా, చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇప్పుడు ఆ కంటెంట్ మీరు చదువుతారు, మొత్తం చదివినప్పుడు నాకు ఏదైనా కొంచెం ఇక్కడ మార్చుకుంటే బాగుంటుంది అనుకుంటే అది మార్చుకోవచ్చు మళ్ళీ మీరు. ఓకే, సో అట్లా కంటెంట్ జనరేట్ చేసే టూల్స్ని, కంటెంట్ రీరైట్ చేసే టూల్స్ కూడా అవి కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఇదే కంటెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ని నేను కొంచెం వేరే, అంటే ఇదే కంటెంటే బట్ కొంచెం వేరే విధంగా రాయాలి, డిఫరెంట్గా రాయాలనుకుంటున్నాను అనుకుంటే దాన్ని రీరైట్ చేయొచ్చు మళ్ళీ. ఆ రీరైట్ చేయడానికి కూడా మళ్ళీ ఏఐ టూల్స్ ఉన్నాయి.
కంటెంట్ రీరైట్ చేయడానికి. ఓకే. సో అవి కూడా నేను చెప్తాను మీకు, ఇవన్నీ కూడా ఎట్లా రీరైట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాను మీకు. ఓకే. సో ఈ రోజుల్లో మనకి ఏఐ వచ్చేసిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 90% వర్క్ తగ్గిపోయిందమ్మా డిజిటల్ మార్కెటింగ్లో. సో యూ హ్యావ్ టు బీ రెడీ విత్ ఏఐ. ఏఐ అనేది కూడా నేర్చిపెట్టుకోండాలి మనం. ఓకే. ఎందుకంటే 10 మంది చేసే పని ఇప్పుడు ఒకళ్ళే చేసేలాగా అయిపోయింది అనమాట ఆ ఏఐ టూల్ వల్ల. గాట్ ఇట్? సో అర్థమైందమ్మా? సో ఇది మనకి ఎస్ సార్, అర్థమైంది. ఎస్సీఓ Yes, అనేది sir, yes, sir. బేసిక్ ఇది. ఇవి మీకు ప్రాక్టికల్ గా 1 by 1 రేపు నుంచి నేను 1 by 1 అన్ని చూపిస్తాను. ఓకే. ఆన్ పేజ్ ఎస్సీఓలో మనకి ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, 1 by 1 ఆ పాయింట్స్ ఎలా చేసుకోవాలి, ఆఫ్ పేజ్ ఎస్సీఓలో మనకి ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, అవి ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్, ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఓకే. ఓకే. Okay, నేను ఈ వీడియో కాసేపులో షేర్ చేస్తాను మీకు. ఓకే. జస్ట్ ఒకసారి మళ్ళీ వీడియో జస్ట్ గో త్రూ దట్ వీడియో ఒకసారి చూసుకోండి. సో టుమారో అండ్ ఎస్సీఓ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, కొంచెం స్లోగా వెళ్దాం స్టార్టింగ్, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కొంచెం స్లోగా వెళ్ళి మనం మిగతా కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయమ్మా, లైక్ ఈమెయిల్ మార్కెటింగ్, ఎస్ఎంఎస్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ అన్ని కూడా ఒకే డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ టైం మనం అక్కడ కవర్ చేసుకోవచ్చు. ఓకే. సార్ ఇది Okay. పీడిఎఫ్ ఏమన్నా ఉందా సార్ ఇది? ఈ SEO ఫైల్ కూడా నేను పంపిస్తాను, మీకు చూపిస్తాను. ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ కూడా నేను అదే సార్. ఓకే సార్. సో ఈ వీడియో పంపిస్తాను, అట్ ద సేమ్ టైం ఈ ఫైల్ కూడా పంపిస్తాను. యూ నో నీడ్ టు రైట్, మీరు రాసుకున్న అవసరం కూడా. ఓకే ఓకే సార్. ఓకే దెన్, ఆల్ ది బెస్ట్, విల్ సీ యూ టుమారో. బాయ్.